ఈశాన్య ద్వారాలతో ఎంత నష్టం జరుగుతుందనేది తెలుసా మీకు? అసలు ఈశాన్యంలో పూజ గది లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఈశాన్యం అనేది కంప్లీట్గా జలతత్వము. మరి జలతత్వంలో దీపం కూడా పెట్టొద్దు అని చెప్పారంట. అది 100% రాంగ్ సిస్టమ్. సో గుర్తుపెట్టుకోండి, ఉత్తర ఈశాన్యంలో ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే మీరు స్టవ్ పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని గ్రంథాల్లో తూర్పు ఈశాన్యంలో 3వ స్థానంలో కూడా పెట్టవచ్చు అని చెప్పారు. ఇప్పటికైనా మీరు మారి ఒక అద్భుతమైన వాస్తు సలహాలు తీసుకొని మనము వాస్తు పురుషుడి యొక్క తలభాగం ఎక్కడ ఉంటుంది అంటే ఈశాన్యం అని మాట్లాడతాం. మరి ఈశాన్యంలో వాస్తు పురుషుడి తలభాగంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంటిని 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు 3x3 భాగాలు అంటే ఈశాన్యం తల భాగమే వస్తుంది. అలాంటి తల భాగంలోనే మీరు రెగ్యులర్గా పూజ చేస్తే ఆ వాస్తు పురుషుడు శాంతించి ఎప్పుడు మీకు మంచి సంకల్పం, మీ సంకల్పం శుభం జరగాలని అతని ఆశీర్వాదం అనేది ఉంటుంది. అయితే ఈశాన్య నడక మంచిదా, ఈశాన్య ద్వారం మంచిదా అంటే శాస్త్రం చెప్పిన ఒకటే ఒక వర్డ్, ఈశాన్యపు నడక మంచిది. అంటే మన మొత్తం ఇంటికి సంబంధించిన సెంటర్ కాకుండా కొంచెం ఈశాన్యం వైపు జరిపి పెడితే అది ఆటోమేటిక్గా కొంచెం ఈశాన్యపు నడక అవుతుంది అనేది శాస్త్రంలో ఉంది. దానిని ఆల్రెడీ గమన సూత్రము అని మనం మాట్లాడేసాం, అయిపోయింది, ఎప్పుడో చెప్పేశాను, రైట్. మరి ఇప్పుడు ఈశాన్యపు నడక మంచిది అంటే తీసుకుపోయి ఈశాన్యంలో డోర్ పెట్టేసేసి ఈశాన్యపు నడక అంటారు. అసలు ఈశాన్యంలో డోర్ పెడితే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ఈశాన్యం అనేది అగ్నితత్వము. అలాంటి అగ్నితత్వం ఉంటే ఎప్పుడు కడుపు మంట, అంటే ఒకరి మీద కడుపు మంటతోనే ఈ కాలంలో అందరూ జీవించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక 30-40 సంవత్సరాల ముందు, నిజంగా ఒక 50 సంవత్సరాల ముందు మీరు గమనిస్తే ఒకరు బాగుపడుతుంటే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, ఎవడో ఒకడు వ్యతిరేకంగా ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒకడు బాగుపడుతున్నాడా కడుపు మంట స్టార్ట్. అలాంటి కడుపు మంటతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వెళ్ళిపోయాయి. రీసెంట్గా జరిగిన ఎన్నో మర్డర్ సీన్స్ యొక్క ఇంటిని గమనించండి. ప్రతి ద్వారం ఈశాన్య ద్వారము. ఈశాన్య ద్వారం అనేది 100% ఒక డేంజర్ ద్వారము అని నేను చెప్పేశాను క్లియర్గా. పూర్తి మూలలో కేవలం ఒక 40-50 సంవత్సరాల నుంచి వచ్చిన వాస్తు వాళ్ళు మాత్రమే మార్చారు. కాకపోతే వాళ్ళు మార్చే ఉద్దేశం కూడా ఏముండొచ్చు అంటే 10 మందికి మంచి జరగాలని. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితిలోకి దారి తీసింది. అట్లీస్ట్ ఏంటంటే ఇప్పటికైనా హరివాస్తు అనే ఛానల్ వచ్చిన తర్వాత నిజంగా వాస్తుకి సంబంధించిన ఎన్నో నియమాలు అనేది అందరూ నేర్చుకున్నారు. నిజంగా నేనైతే చాలా గర్వంగా, చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యే అవకాశం అనేది ఈ తెలుగు ప్రజలు నాకు కల్పించారు. నిజంగా మీ అందరికీ పాదాభివందనం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒరిజినల్ శాస్త్రం తీసుకొచ్చిన తర్వాత నిజంగా మీ ఆదరణ ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాను, చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళందరూ కూడా ఒకటే ఒక వర్డ్ నాకు చెప్తారు, సార్ మీ ఛానల్ వచ్చిన తర్వాత వాస్తు అనేది నేను నేర్చుకున్నాను అని మాట్లాడారండి. ఎన్నో కండిషన్స్, నేను మర్చిపోయిన కండిషన్స్ కూడా నాకు చెప్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా. నిజంగా నాకు చాలా హ్యాపీ. మరి ఈశాన్య ద్వారాలు కానీ, అసలు ఈశాన్యంలో పూజ లేకపోవడం కానీ ఒక మైనస్ పాయింట్ అండి. రీసెంట్గా కూడా ఎవరో చెప్పారంట, మన శ్రీధర్ గారు ఏం చెప్పారంటే
ఈశాన్యం అనేది కంప్లీట్గా జలతత్వము. మరి జలతత్వంలో దీపం కూడా పెట్టొద్దు అని చెప్పారంట. అది 100% రాంగ్ సిస్టమ్. ఖచ్చితంగా ప్రతి నిత్యం దీపారాధన అనేది మీరు 100% అక్కడ పెట్టవచ్చు. పూర్తి ఈశాన్యం, పూర్తి ఆగ్నేయం, పూర్తి వాయువ్యం, పూర్తి నైరుతిలో ఎప్పుడూ కూడా మనం స్టవ్ కానీ మంట పెట్టడం కానీ చెయ్యొద్దు. ఇంటికి సంబంధించిన ప్రధాన ఎనర్జీ ఈ 4 కార్నర్స్లోనే మనకు నిక్షిప్తమై ఉండి ఇంటిని వైబ్రేషన్ జనరేట్ చేసి ఒక మంచి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి మంచి పవర్ఫుల్గా జనరేట్ చేసే అవకాశం కేవలం ఈ 4 మూలలకే ఉంటుంది. కాబట్టి ఆగ్నేయానికి సంబంధించిన మూల నుంచి ఒక భాగం, అలాగే ఈశాన్యం వాయువ్యం ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే మీరు స్టవ్ అనేది పెట్టుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఉత్తర ఈశాన్యంలో ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే మీరు స్టవ్ పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని గ్రంథాల్లో తూర్పు ఈశాన్యంలో 3వ స్థానంలో కూడా పెట్టవచ్చు అని చెప్పారు. సో అలాగే అన్ని మూలల్లో కూడా మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒక భాగం వదిలిపెట్టి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో నిజంగా మరి ఈ కలికాలంలో, అంటే కలికాలం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాస్తుని భ్రష్టు పట్టే వాళ్ళు, అంటే భ్రష్టు పట్టించే వాళ్ళు వచ్చి ఆటోమేటిక్గా భ్రష్టు పట్టించేసి దానివల్ల జరిగే పరిణామాలు ఆటోమేటిక్గా ఈ ప్రజలకు కలిగిపోతున్నాయి. అంటే ఆటోమేటిక్గా జరగాల్సిన దాంట్లో వీళ్ళ పాత్ర మాత్రం ఉంది. అర్థమైందా? సో ఏదైనా దైవ నిర్ణయమే ఉంటుంది. సో మైనస్ జరగాల్సిందంతా జరిగిపోయింది. మరి ఇప్పటికైనా మనం మారి మళ్ళీ ప్లస్లోకి వెళ్దామా వద్దా? లేదు సార్ మోడ్రనే బాగుంది అని అంటారా? మరి మోడ్రనే బాగుందంటే 30-40 సంవత్సరాల నుంచి రిఫైన్డ్ ఆయిల్ వచ్చింది, ఉప్పు వచ్చింది, పేస్ట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వద్దు, మళ్ళీ మట్టి కుండల్లోకి వెళ్దాం, మళ్ళీ న్యాచురల్గా వండుకుందాం, న్యాచురల్ రైస్ తిందాం, న్యాచురల్ పప్పు ధాన్యాలు తిందాం, న్యాచురల్ కూరగాయలే పండించుకొని తిందాం. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? కంచు ప్లేట్లలో తిందాం, మంచి వాటరే తాగుదాం, ఫిల్టర్ వాటర్ వద్దు అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ వాడడం వల్ల మన ఆరోగ్యం 100% డ్యామేజ్ అయ్యింది. అలాగే ఈ వాస్తులో కొత్త వచ్చి అవన్నీ మనల్ని డ్యామేజ్ చేసేసినాయి. ఇప్పటికైనా మీరు మారి ఒక అద్భుతమైన వాస్తు సలహాలు తీసుకొని ఒక మంచి ప్లాన్ అనేది మీరు తీసుకొని ఒక మంచి గృహ నిర్మాణం చేస్తే నిజంగా మీరే అదృష్టవంతులు. ఇదైతే నేను ఒకటే క్లియర్గా చెప్తాను. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎపిసోడ్లో ఇంకా కొంత కంటెంట్ తీసుకొని మీ అందరితో మాట్లాడడానికి శ్రీధర్ గారు కూడా వస్తారు. సో చూడండి, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.